మా యొక్క ఉపాధ్యాయులందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాము. సార్, మీరందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మా తరపున భగవంతుణ్ణి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు చేతి ఇలా పెట్టండి. ఓకేనా? ఇంకా పైకి లేపండి. ఇలా పట్టుకోండి. మాకు జన్మనిచ్చిన మా అమ్మకి, మా నాన్నగారికి, వారి పాదాలకి నమస్కరిస్తున్నాం. మా లైఫ్లో మేము సెటిల్ అవుతాం. దానికి మీ సహకారం మాకు కావాలి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ నాన్న. ఇలా పెట్టండి. ఇలా లేండి. ఓకేనా? వెనకాలండి. షబాష్ షబాష్. ఎవరికి షబాష్? ఇప్పుడు మిమ్మల్ని మీరు షబాష్ అనుకో. రెడీయా? ఓకే. తల్లిదండ్రులందరూ దయచేసి గమనించండి. ఇప్పుడు మీ పిల్లల్ని ఒక చిన్న యాక్టివిటీస్ చేపిస్తా. వాళ్ళు ఏం చేస్తారు చూడండి. నేను చెప్పింది మీరు చేస్తున్నారు కదా. నాకు ఒక 4 పిల్లలు స్టేజ్ పైకి రావాలి. చూద్దాం ఎవరు ఉరికొస్తారో. ఫస్ట్ 4 3 2 అరే 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 4 ఎవరెత్తే వాళ్ళే, ఎవరేస్తే వాళ్ళే. 4 ఓకే. నాకు డౌట్, ఈ స్కూల్ అమ్మాయిల స్కూలేనా? అమ్మాయిలేనా? అరే మగ పిల్లగాళ్ళు ఉన్నారా ఎక్కడన్నా? అరే మరి నేను రమ్మన్నప్పుడు రావచ్చు కదరా. డీజే సౌండ్ పెడితే వస్తారు కదరా మీరంతా. ఒరే 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 ఇట్రా వచ్చేసాయి. ఓకే థ్యాంక్ యూ. 4 అంటే ఎంతమంది వస్తున్నారు ఏంట్రా? అరే డ్యాన్స్ కాదురా ఇది. బాబోయ్, వీళ్ళు మామూలు హుషారులో లేరు ఇప్పుడు. ఓకే, దూరం దూరం నిలబడి అందరూ. వీళ్ళు ఏమనుకున్నారు అంటే మీ ఒకరైతే డ్రెస్ ఉంది, మీది ఇప్పుడు పాట ఉందా? ఏమన్నా డ్యాన్స్ ఉందా? డ్యాన్స్ చేపిస్తా అనుకుంటున్నారా మీరు? లేదు లేదు. ఓకే గుడ్, వెరీ గుడ్. ఇంత యాక్టివిటీ ఉన్నారంటే స్కూల్ ఎలా ఉందో అర్థమవుతుంది. ఈ 4 పిల్లలు చూస్తేనే స్కూల్లో ఎలాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉందో తెలుస్తుంది. ఒక్కసారి మన స్కూల్ మేనేజ్మెంట్కి గట్టిగా చప్పట్లు కొట్టాలి పేరెంట్స్ తరపు నుండి. వాళ్ళు భయపడకుండా ఇంత చిన్నారు స్టేజ్ పైకి వచ్చారు. రైట్, ఇప్పుడు మీకు మీ అందరికి, ఇప్పుడు మీ పేరెంట్స్ మిమ్మల్ని చూస్తారు. చూద్దాం మనం ఒక చిన్న యాక్టివిటీ చేద్దామా? చేద్దామా? అరే చేద్దామా? థ్యాంక్ యూ. అరే నేను చెప్పింది చేయాలా? మీరంతా ఏం చేయాలి? చెప్పింది నేను చెప్పింది మీరు చేస్తారా? రైట్, ఇప్పుడు ఏం చేయండి అంటే ఇదిగో మీ 2 చేతులు ఇలా పెట్టండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇలా పెట్టండి. చప్పట్లు కొట్టి ఆపండి. వెరీ గుడ్. అరే ఆపన్నారా? ఇప్పుడు నా నోరే మీకు నా వాయిస్ నేను ఏం చెప్తా చేయాలి. ఇలా దూరం అనండి. ఇలా అనండి. మళ్ళీ ఇలా అనండి. ఇలా అనండి. ఇలా అనండి. అందరూ అలాగే ఉండండిరా. మీ చేతుల్ని చెంపల పైన పెట్టుకోమని నేను చెప్పానా? మరి ఎందుకు పెట్టుకున్నారు? ఏమైంది? అరే మీ చెంపలు ఇట్లా చేతుల పైన పెట్టుకొని చెంపలు ఇక్కడ పెట్టమని చెప్పిందా? నేను మీకు ఏమన్నా చెప్పింది ఏమన్నా కదా, అవునా? మరి నేను చెప్పండి ఎందుకు చేశారు? నేను చెప్పలే కదా మీ చేతులు పెట్టండి అన్నా, అంటే అక్కడికి ఆపేసినా. నేను దోమలు పడుతున్నా ఇట్లా పెట్టుకున్నా నేను. రైట్, తల్లిదండ్రులకి ఈ విషయం ఏమర్థమవుతుందంటే మనం మన పిల్లలకి చెప్పిన దానికంటే మనం చేసిందే వాళ్ళు చేస్తారు. మనం చెప్పిన దానికంటే మనం చేసేదే వాళ్ళు చేస్తారు. సాయంత్రం అయింది, పిల్లగాడు ఇంటికి వచ్చాడు స్కూల్ నుండి, ఇట్లా పట్టుకొని తండ్రి ఉన్నాడు అనుకోండి, ఇట్లా పట్టుకొని అరే చదువు ఇడియట్, వేలకు వేలు ఫీజు కడుతున్నా బుద్ధుందా నీకు అని మనం ఇట్లా అంటే వాడు అటే ఆలోచిస్తాడు. మనకి ఇలా మన టైం అంతా దీంతో స్పెండ్ చేసి వాటిని నువ్వు చదువురా అని చెప్పే హక్కు మనకి లేదు. అందుకే మనం చేసేది వాడు చేస్తాడు. మీ కళ్ళ ముందు నేను చూపించినాను ఇప్పుడు. సో కాబట్టి మనం మన పిల్లలకి ఈరోజు ఏమి ఆస్తి ఇద్దామంటే మన యొక్క ప్రవర్తనని వాళ్ళకి ఆస్తిగా ఇద్దాము, మన యొక్క యాటిట్యూడ్ని మన పిల్లలకి ఆస్తిగా ఇద్దాము, ఇంకొకరు చెప్పాలంటే మన యొక్క క్రమశిక్షణ మన పిల్లలకి ఆస్తిగా ఇద్దాము. ఇవి 3 ఎప్పుడైతే మన పిల్లల్లో ఉంటాయో వాళ్ళు ఎవరికి అందనంత ఎత్తులో ఉంటారు. నిజమా కాదా? పేరెంట్స్ చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఒక పూల మొక్క ఇక్కడ ఉందనుకోండి, ఆ పూల మొక్క మనం వేల రూపాయలు ఖర్చు పెట్టి తెచ్చినప్పటికీ కూడాను, అది బంగారు పూలకుండి మనం తయారు చేసినప్పటికి కూడాను, ఆ మొక్క ఎదగాలి అంటే బంగారు పూలకుండి కాదు,
ఆ మొక్కకి ఆ పూల కుండీలో ఉన్న మట్టి ముఖ్యమైన విషయం మనందరికీ తెలుసు. కాబట్టి ఆ మట్టి మన తల్లిదండ్రులు మనం ఈరోజు కావాలి, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, చలో మీ అందరికీ థ్యాంక్ యూ. ఒకసారి కిందికి వెళ్ళండి. చలో పెద్ద పిల్లలు నలుగురు